కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ సారే. రచన శ్రీ కొయిలాడ రామ్మోహన్ రావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. 72 సంవత్సరాల శ్రీ కొయిలాడ రామ్మోహన్ రావు గారు ఎంఎస్సి ఎంఫిల్ చేసి అనకాపల్లె ఏఎంఏఎల్ కాలేజీలో కెమిస్ట్రీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా రిటైర్ అయ్యారు. ప్రస్తుతం అనకాపల్లిలోనే డాక్టర్ హిమశేఖర్ డిగ్రీ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీగా వృత్తి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2015వ సంవత్సరంలో ప్రారంభమైన రచనా వ్యాసంగంలో 110 కథలు ప్రచురించబడ్డాయి. 20 వరకు బహుమతులు వచ్చాయి. 2 నవలలు, 3 కథా సంపుటాలు విడుదలయ్యాయి. ఒక నవలకు 10,000 రూపాయల బహుమతి అందింది. వీరు తెలుగు భాషా ప్రేమికులు. వీరి ఆధ్వర్యంలో తెలుగు భాషా కార్యక్రమాలు సుమారు 130 వరకు నిర్వహించారు. వీరు గొప్ప మానవతావాది. దాదాపు 250 క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమాలు చేశారు. 2 మలేషియాలోనూ 2 రాజస్థాన్లోనూ దాదాపు 80 వరకు కొండ ప్రాంతాల్లో ఉండే ప్రజల కోసం నిర్వహించారు. వీరి హాబీలు డ్రాయింగ్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, గార్డెనింగ్, టూరిజం, హోమియోపతి వైద్యం. ఏమిటి, మళ్ళీ ఉద్యోగం వదిలేశావా? మరో ఉద్యోగం దొరుకుతుందనే గ్యారంటీ ఉందా? ఈ 10 ఏళ్లలో డజన్ ఉద్యోగాలు మారావు. ఈ పాటికి అందరికీ నీ సంగతి తెలిసిపోయి ఉంటుంది. నీకు ఉద్యోగం ఎవడిస్తాడు? అవని కోపంగా అడుగుతున్నా ఆమె గొంతులో ధ్వనిస్తున్న అంతులేని ఆవేదనను గుర్తించినా శ్రీకర్ నిర్లిప్తంగా ఉండిపోయాడే తప్ప ఏమీ మాట్లాడలేదు. దాంతో అవనికి ఇంకా కోపం వచ్చింది. 1,00,000 రూపాయల నెల జీతాన్ని తృణప్రాయంగా వదిలేశావు. ఇల్లు ఎలా గడుస్తుందో ఆలోచించావా? పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి. నా ఒక్క సంపాదనతో ఎలా నెట్టుకు రావాలి అంది కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటే. ఎప్పుడూ ఏడవడమేనా? నన్ను అసలు అర్థం చేసుకోవా? ఈ ఆఫీసులో కూడా అందరూ సన్నాసులే. మా మేనేజర్కి కూడా పనిచేయడం రాదు. నేను చేసిన పనులన్నీ వాడి ఖాతాలో వేసుకుని సీఈఓ దృష్టిలో గొప్ప పనివంతుడిలా పేరు కొట్టేస్తున్నాడు అంటూ ఉండగా అడ్డు తగిలింది అవని. అందుకేగా నీకు అప్పుడప్పుడు ఏదో రకంగా ఇన్సెంటివ్లు ఇస్తున్నాడు. అంటే వాడు వేసే కుక్క బిస్కెట్లకు నా ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టమంటావా? నేను అలా అనడం లేదు. కాస్త పరిస్థితులతో రాజీ పడమని అంటున్నాను. అలా రాజీ పడడం వల్లనే ఈ కంపెనీలో ఏడాది పాటు ఉండగలిగాను. ఇక నా వల్ల కాదు విసురుగా అనేసి బయటికి వెళ్ళిపోయాడు. మతిపోయినట్లు చూస్తూ ఉండిపోయింది అవని. శ్రీకర్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఆమెకు అనంతం బాబాయ్ తన పెళ్ళైన కొత్తలో అన్న మాటలు గుర్తుకొచ్చాయి. అనంతం ఆమె తండ్రికి దూరపు బంధువు. అయితే వాళ్ళిద్దరి మధ్య బంధుత్వం కన్నా స్నేహమే ఎక్కువ. తల్లి, నువ్వు అనుకుంటున్నట్లుగా శ్రీకర్ కులాన్ని చూసి మీ నాన్న మీ పెళ్లిని వ్యతిరేకించలేదు. అతనితో నువ్వు సుఖపడలేవని ముందు చూపుతోనే వాడు వద్దన్నాడు. నీకు నా మాటల ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు, కానీ అడ్డు తగలకుండా విను. శ్రీకర్తో మాట్లాడిన పావుగంటలోనే మీ నాన్న అంతా ఆకలింపు చేసుకున్నాడు. లాభం లేదురా, శ్రీకర్ వల్ల అవని సుఖపడదు. అతను చాలా తెలివైనవాడే. ఇంటర్లో స్టేట్ ఫస్ట్, ఇంజనీరింగ్లో యూనివర్సిటీ ఫస్ట్. ఆ విషయం నాకు తెలుసు. అతనికున్న అపారమైన తెలివితేటలు చూసి గాఢంగా ప్రేమించేసింది. ఆ తెలివితేటలే కొంప ముంచాయి. బాగా తెలివైనవాడినన్న అహం అతన్ని బాగా ఆవహించింది. ఆ విషయం అందరూ పసిగట్టలేరు, మన అవనితో సహా. నాకు తెలిసి అతను ఎక్కడా ఇవ్వడలేడు. ఏ ఉద్యోగంలోనూ స్థిరపడలేడు. ఏ వ్యాపారానికి పనికిరాడు. అతని వల్ల మన చిట్టి తల్లికి కలకాలం కష్టాలే. కానీ పూర్తిగా అతని లోకంలో మునిగిపోయిన తనకి ఇవన్నీ చెప్పినా అర్థం కావు. కేవలం కులం కారణంగానే అతనితో పెళ్లి వద్దనంటున్నానని అనుకుంటోంది. తనకి ఏ విధంగా చెప్పాలో తెలియడం లేదు. ఏమీ చేయలేని పరిస్థితి నాది అని నాతో అన్నాడమ్మా. నువ్వేమో మీ నాన్న మాట కాదని వాడితో తెగదెంపులు చేసుకుని ఇంట్లోంచి బయటకు వచ్చేసావు. ఎలా బతుకుతావో ఏమిటో అంటూ బాధతో అన్న బాబాయ్ మాటలు ఆమె ఇంకా మర్చిపోలేదు. ఆమె తండ్రి భయపడినట్లే అయింది. ఎవరి దగ్గర శ్రీకర్ నిలకడగా 6 నెలలకు మించి పనిచేసేవాడు కాదు. పై అధికారులు చిన్న మాటన్నా పడేవాడు కాదు. 3 ఏళ్ల క్రితం స్నేహితులతో కలిసి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాడు. అది బాగా అభివృద్ధిలోకి వచ్చింది. కానీ శ్రీకర్ ధోరణి నచ్చక స్నేహితులు అతన్ని బయటికి నెట్టేశారు. మళ్ళీ వేరే ఉద్యోగంలో చేరాడు. ఆ ముచ్చట కొన్నాళ్లే.
రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్ అన్నట్లు 1000 రూపాయలు కూడా బ్యాంక్ అకౌంట్లో లేని పరిస్థితికి వచ్చాడు. తండ్రి పరశురాం మాట వినకుండా పెద్ద తప్పే చేశానని కుమిలిపోతున్న అవనిని ఆయన జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. చిన్న వయసులోనే భార్య చనిపోయినా పరశురాం మళ్లీ పెళ్లి చేసుకోకుండా అవనిని తల్లిలాగే సాకాడు. అర్ధరాత్రి లేచి ఆకలిని ఏడిస్తే చిరాకు పడకుండా ఆమెను ఎత్తుకుని బజారంతా తిప్పేవాడు. ఆ రాత్రిపూట ఎక్కడా ఏదీ దొరక్కపోతే దూరంగా ఉన్న సినిమా హాళ్ల దగ్గరికి వెళ్లి దొరికిన వస్తువులు కొనిపెట్టి ఆ పిల్ల ఏడుపు ఆపేవాడు. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు తినడానికి ఏదైనా పెడితే తను తినకుండా కూతురి కోసం ప్యాక్ చేయడానికి కాగితం ఏదైనా దొరుకుతుందేమోనని చూసేవాడు. ఆ విషయాలన్నీ అనంతం చెబుతూ ఉంటే తండ్రికి తన మీద ఉన్న అచంచలమైన ప్రేమకు ముగ్ధురాలయ్యేది అవని. అటువంటి తండ్రిని శ్రీకర్ కోసం దూరం చేసుకున్నందుకు ఆమె కుమిలిపోని రోజు లేదు. తన మీద బెంగతోనే తండ్రి చనిపోయాడన్న అపరాధ భావనతో ఇప్పటికీ నరకం అనుభవిస్తోంది. శ్రీకర్తో అవని పెళ్లి ఆమె వదిలిద్దరికీ కలిసొచ్చింది. కూతురి మీద ఆకాశమంత ప్రేమ పెంచుకున్న పరశురాం ఆస్తి అంతా ఆమెకే దోచిపెడతాడేమోనని అవని వదనలిద్దరూ తెగ బాధపడిపోయేవారు. ఎప్పుడైతే తండ్రికి ఇష్టం లేని సంబంధం చేసుకుని ఇల్లు వదిలి వచ్చేసిందో అప్పటి నుంచి చీకు చింత లేకుండా ప్రశాంతంగా ఉండగలిగారు. అన్నయ్యలు ఇల్లు అమ్మకానికి పెట్టారని, కొనుక్కునే ఆసామి దాన్ని పడగొట్టించి పెద్ద షాపింగ్ మాల్ కట్టే ఉద్దేశంతో ఉన్నాడని బాబాయ్ ద్వారా వినగానే అవని గుండెని ఎవరో నలిపేస్తున్నంత బాధ కలిగింది. నాన్న చాలా ఎక్కువ ఆస్తిని గడించారు. ఆయన చనిపోయాక నాకు చిల్లి గవ్వ దక్కకపోయినా అన్నలిద్దరికీ బాగానే దక్కింది. చెరో 20 ఎకరాల పంట భూమి, కొబ్బరి తోటలు చాలు వాళ్లు సుఖంగా బతికేయడానికి. మంచి సెంటర్లో దాదాపు 1000 గజాలలో ఉన్న రాజభవనం లాంటి ఇల్లు అది. నాన్న జ్ఞాపకంగా ఉన్న ఆ ఇంటిని అమ్మేయాలన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చిందో అనుకుంటూ మదన పడిపోయినా నేను చేయగలిగింది ఏముంది, వాళ్ళ ఆస్తి వాళ్ళిష్టం అనుకుంది. అయినా ఆమెలో ఒక చిన్న ఆశ మిణుకు మిణుకుమంటోంది. అందుకే అనంతాన్ని కలిసింది. బాబాయ్, నాదో చిన్న కోరిక ఉంది, తీరుస్తావా? ప్రాధేయపడుతూ అడుగుతున్న అవనిని అయోమయంగా చూశాడు అనంతం. అవని ఇలా అభ్యర్థించడం అతను ఎరుగడు. అందుకే అంత ఆశ్చర్యం, అయోమయం. చెప్పు తల్లి అన్నట్లు తల ఊపాడు. ఆ మాత్రానికే ఆమె ముఖం వెలిగిపోయింది. నాన్న జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న ఇంటిని పడగొట్టేస్తున్నారని విన్నాను. కానీ పడగొట్టే ముందు మా ఇంటిని ఒకసారి చూడాలని, అక్కడ నాన్న జ్ఞాపకాలను నెమరు వేసుకోవాలని తెగ తసహలాడుతున్నాను. మా ఇంటికి వెళ్లి చూడడానికి మా అన్నలు ఒప్పుకోరని తెలుసు. వాళ్ళకి తెలియకుండా నేను ఆ ఇంట్లో కాసేపు గడపడానికి అవకాశం కల్పించవా అని అడగగానే రిలీఫ్ వచ్చినట్లు ఫీల్ అయ్యాడతను. అంతేనా తల్లి, ఇంకేదో నన్ను భయపడ్డాను అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఆ మాట వినగానే ఆమెకు అనుబొమ్మలు ముడిపడ్డాయి. ఏమడుగుతాననుకున్నావు? ఆ ప్రశ్నకు అతను తడుపుకున్నాడు. వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. ఆస్తిలో వాటా అడుగుతావేమో, మీ అన్నలు నా మాట వింటారా అని అతను అలా అంటూ ఉండగానే అడ్డుపడింది. బాబాయ్, నువ్వు నన్ను ఇంతేనే అర్థం చేసుకున్నది. నేను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవమే. శ్రీకర్ ఉద్యోగం వదిలేయడం వల్ల మరింత ఇబ్బంది పడుతున్నది నిజమే. కానీ నా ఆత్మగౌరవాన్ని చంపుకుని దిగజారుతానని ఎలా అనుకున్నావు అంటూ ఆవేదనగా అడుగుతున్న అవనిని దిగ్భ్రమతో చూస్తూ ఉండిపోయాడు కాసేపు. అయ్యో తల్లి, నా ఉద్దేశం అది కాదమ్మా. ఆస్తిలో వాటా నీ హక్కు. అందుకే ఎప్పుడైతే నాన్న మాటను నాన్నను కాదనుకున్న ఇల్లు వదిలేసి వచ్చానో అప్పుడే నా హక్కు కోల్పోయాను. ఇప్పుడు అదంతా ఎందుకులే, నేను అడిగిన కోరిక నెరవేరుస్తావు కదూ? ఆశగా అడుగుతున్న అవని తలపైన చేయి వేసి, నువ్వేమీ దిగులు పడకు, మీ అన్నలకు తెలియకుండా ఆ ఏర్పాటు చేస్తాను అని అభయం ఇచ్చేసరికి అవని తృప్తిగా నవ్వింది. 10 ఏళ్ల తర్వాత తాను పుట్టి పెరిగిన ఇంటి ముందు నిలబడింది. ఏదో తెలియని ఉద్వేగం ఆవహించింది ఆమెను. తన ప్రమేయం లేకుండానే ఒళ్ళంతా కంపించడం మొదలైంది. తనను తాను సంభాళించుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఆ తర్వాత నెమ్మదిగా ఇంట్లో ప్రవేశించింది. ఇంట్లో అడుగడుగునా తండ్రి జ్ఞాపకాలే. హాల్లోకి అడుగు పెట్టగానే తండ్రి టేబులు, కుర్చీ దర్శనమిచ్చాయి. నగిశీలు చెక్కిన రోజువుడ్ కుర్చీలో కూర్చుని ఏవో పేపర్లు చూసుకుంటున్న తండ్రి తలెత్తి తననే చూస్తున్నట్టు అనిపించింది. దీర్ఘంగా నిట్టూర్చి ముందుకు నడిచింది. బాగా దుమ్ము పట్టేసి ఉన్న నాన్న ఫోటో చూడగానే ఆమె మనసు కలుక్కుమంది. దొరికిన గుడ్డతో తుడిచింది. ఆ ఫోటోని చూస్తూ ఉంటే నాన్నే తన ఎదురుగా నిలబడి ఉన్నట్లు అనిపించింది.
ఆమె మనసు బాధతో మూలిగింది. తండ్రి బెడ్రూంలోకి వెళ్ళగానే ఎన్నో జ్ఞాపకాలు. నాన్న గుండెల మీద పడుకుని హాయిగా నిద్రపోయిన రోజులు గుర్తొచ్చి మనసంతా ఏదోలా అయిపోయింది. తండ్రి జ్ఞాపకాలతో బరువెక్కిపోయిన గుండె ఆ భారాన్ని భరించలేక అల్లాడిపోతున్నట్లు అనిపించింది. తన్నుకొస్తున్న దుఃఖాన్ని అదుపు చేయలేక సతమతమైపోతున్న అవని భుజం మీద ఒక చేయి పడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. అనంతం ఆమె వెనకే నిలబడి ఉన్నాడు. తన్నుకొస్తున్న దుఃఖానికి ఆనకట్ట వేయలేకపోతున్న అవని పరిస్థితి చూసి అతని కళ్ళమ్మటి నీళ్లు జలజల రాలేయి. ముందే అనుకున్నాను తల్లి, ఈ ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి నువ్వు కుమిలిపోతూ ఉంటావని. పద పద, తొందరగా ఇల్లంతా ఒకసారి కలయి తిరిగాయి. నువ్విక్కడ ఉన్నట్టు తెలిస్తే మీ అన్నా వదిలిని చేసే రాద్ధాంతాన్ని భరించలేవు. అలాగే బాబాయ్, ఏదో నా తృప్తి కోసం ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుంచి ఏదైనా తీసుకుపోవాలన్న కోరిక ఏదీ లేదు నాకు. వాళ్ళేవోవో ఊహించుకుని అనవసరంగా భయపడుతున్నారు. కాకపోతే నాన్న గుర్తుగా ఏదైనా ఒక వస్తువు ఇస్తే తీసుకెళ్దామని మాత్రం ఆశగా ఉంది. వాళ్ళకు అవసరం లేనిది ఏదైనా ఇస్తారేమో, అడగవా అంటూ బాబాయ్ చేతులు పట్టుకుని అర్థించింది. అనంతం పరశురాం కొడుకుల ముందు ఇబ్బందిగా కూర్చున్నాడు. అతను ఏదో అడగాలని అనుకుంటున్నాడని వాళ్ళకు అర్థమైంది. చెప్పు బాబాయ్, ఏదో అడగాలని వచ్చినట్లున్నావు అన్నాడు పరశురాం పెద్ద కొడుకు పార్థు. మీ చెల్లికి ఒక కోరిక ఉందిరా అంటూ సందేహిస్తూ ఆగాడు అనంతం. ఆస్తిలో వాటా కావాలా వెటకారంగా అడిగాడు రెండో కొడుకు కిషోర్. అబ్బే, అదేం లేదు, చిన్న కోరిక అంతే. మీ నాన్న జ్ఞాపకార్థం ఏదైనా వస్తువు ఇమ్మని అడిగింది. పూచిక పుల్ల కూడా ఇవ్వం. మహాభారతంలో దుర్యోధనుడు అన్నట్లు ఇంతెత్తున లేచాడు కిషోర్. తమ్ముడిని శాంతపరిచి పెద్ద ధర్మమూర్తిలా పోజు పెడుతూ, అంతగా కావాలంటే నాన్న టేబుల్ కుర్చీ తీసుకెళ్ళమను అన్నాడు పార్థు. కిషోర్ అడ్డు చెప్పబోయి ఆగిపోయాడు. దానికి కారణం అనంతంకి బాగా తెలుసు. అవి బాగా పాతబడిపోయాయి, కాళ్ళన్నీ లూజ్ అయిపోయి బాగా దెబ్బతిని వాడుకోవడానికి అనువుగా లేవు. అందుకే కిషోర్ అడ్డు చెప్పలేదు. చేసేదేమీ లేక తన సమ్మతిని తెలియచేస్తూ తలాడించాడు అనంతం. వారం రోజుల తర్వాత అనంతమే ఆ టేబుల్ను కుర్చీని అవని ఇంటికి తీసుకొచ్చాడు. వాటిని ముట్టుకోగానే ఆమెకు ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది. గుడ్డతో శుభ్రంగా తుడిచింది. ఆ రెండిటితో ఆమెకు ఎంతో అనుబంధం ఉంది. వాటితో ముడిపడిన జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. పరశురాం ఎక్కువసేపు ఆ కుర్చీలోనే కూర్చుని టేబుల్ మీద ఉన్న కాగితాలను న్యూస్ పేపర్ను చదువుతూ ఉండేవాడు. అక్కడే అప్పుడప్పుడు మంచి కవితలు రాసి అవనికి వినిపిస్తూ ఉండేవాడు. అవనికి కూడా అక్కడ గడపడమే ఇష్టం. చిన్నప్పుడు తండ్రి తనను ఆ టేబుల్ మీదే కూర్చోబెట్టి అన్నం టిఫిన్ తినిపించిన రోజులు గుర్తొచ్చి ఆమె మనసు బాధతో మూలిగింది. స్కూల్లో చదువుతున్నప్పుడు గాని, కాలేజీలో చదువుతున్నప్పుడు గాని నాన్న పక్కనే కూర్చుని ఆ టేబుల్ మీదే తన పనులన్నీ పూర్తి చేసుకునేది. అందుకే ప్రాణం లేనివైనా ఆ కుర్చీ, ఆ టేబుల్ ఆమె నిత్య జీవితంలో ముఖ్య భాగమయ్యాయి. ఆమెకు అపురూపమైన కానుకలయ్యాయి. శ్రీకర్ ఏ సహాయం చేయకుండా నిర్వికారంగా చూస్తున్నాడు. అతని ముఖంలో కాచింత అసహనం కనబడుతోంది. తనను కాదన్నాడని మామగారంటే అతనికి ఇప్పటికీ కోపమే. చూడండ్రా, మీ మామయ్యలు మీ అమ్మకు ప్రేమతో సారి పంపారు అంటూ పిల్లలతో వెటకారంగా అంటూ తన అక్కసును తీర్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అవని అది ఏమీ పట్టించుకోకుండా కార్పెంటర్ను పిలిచి వాటిని బాగు చేయించి పాలిష్ పెట్టించి కొత్త వాటిలా తయారు చేయించే పనిలో పడింది. మర్నాడు ఇంట్లో ప్రవేశించిన అనంతం తను తెచ్చిన ఫర్నిచర్ వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఆ టేబుల్కి కుర్చీకి కొత్త రూపు వచ్చింది. అమ్మగారు, ఈ సొరుగు తాళం మీ దగ్గరుందా అని అడిగాడు కార్పెంటర్. లేదన్నట్లు అడ్డంగా తలాడించి అనంతం వైపు చూసింది. తన దగ్గర కూడా లేదన్నట్లు అడ్డంగా తలూపాడు. మరి తాళం పగలగొట్టేనా, కొత్తది వేసుకోవచ్చు అంటూ అవని అనుమతి కోసం చూశాడు. సరేనన్నట్లు అన్యమనస్కంగా తలాడించిందామె. తాళం పగులుగొట్టి సొరుగు బయటకు లాగగానే దాన్నించి ఒక బ్రౌన్ రంగు కవరు బయటపడింది. కార్పెంటర్ ఆ కవరు ఆమెకు అందించాడు. అయోమయంగా చూస్తూ వణికే చేతులతో అందుకుంది. అనంతం కుతూహలంగా చూస్తూ ముందుకు వంగాడు. అందులో ఉన్న వీలునామా చూడగానే ఆమెకు మతిపోయింది. ఇల్లు అవనికే చెందేటట్లు పరశురాం రాసిన వీలునామా అది. మీరింతవరకు సారే కథ విన్నారు. రచన శ్రీ కొయిలాడ రామ్మోహన్ రావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ
ఈనాడు ఆదివారం 2025 సంవత్సరం నవంబర్ 9వ తేదీ సంచికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి